దొరికాడు దొంగ. సుందరాపురంలో నెలకోసారి జరిగే పశువుల సంతకు ఎక్కడెక్కడి నుంచో జనం వస్తుంటారు. ఎద్దును కొందామని ఓ వారం రామయ్య అనే పెద్ద రైతు సంతకు వెళ్ళాడు. అన్నీ చూసుకొని ఓ వ్యాపారి దగ్గర ఎద్దును కొనుగోలు చేశాడు. కొత్త వ్యక్తి కావడంతో ఆ ఎద్దు కాస్త బెదరసాగింది. రద్దీ బాగా ఉండడంతో తప్పుకోండి తప్పుకోండి బాబు, కొత్త ఎద్దు అంటూ ఆ సంత నుంచి బయటకు వెళ్ళసాగాడు. అది విన్న అందరూ రామయ్యకు దారివ్వసాగారు. కానీ వీరయ్య అనే వ్యక్తి మాత్రం కదలలేదు. సరికాదు, నువ్వే పక్క నుంచి వెళ్ళు అంటూ దురుసుగా ప్రవర్తించాడు. ఇంతలో ఎద్దు మీదకు రావడంతో హడలిపోయి పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు వీరయ్య. పట్టరాని కోపంతో బయటకు వచ్చి రామయ్యను న్యాయాధికారి వద్దకు లాక్కెళ్ళాడు. అయ్యా, సంతలో ఇతను కావాలనే తన ఎద్దుతో నా మీద దాడి చేయబోయాడు. కాస్తలో తప్పించుకొని బతికిపోయా. అతడికి శిక్ష విధించి మీరే నాకు న్యాయం చేయాలి అని ఫిర్యాదు చేశాడు. వీరయ్య నీకు తెలుసా అని న్యాయాధికారి ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు రామయ్య. కావాలనే తన మీద ఎద్దుతో దాడి చేయించాడని అతడు చెబుతున్నాడు, నిజమేనా అని అడిగితే నోరు విప్పలేదు. అలా ఎన్ని ప్రశ్నలు వేసినా ఉలుకు పలుకు లేకుండా రామయ్య బొమ్మల నిలబడిపోవడంతో న్యాయాధికారికి కోపంగా, ఈ మూగ మనిషిని నా దగ్గరకు తీసుకొచ్చారేంటి అంటూ వీరయ్య వైపు చూశాడు. అయ్యా, తను ఇప్పుడు నాటకం వేస్తున్నాడు, కానీ సంత నుంచి బయటికి వెళ్ళే తప్పుడు తప్పుకోండి బాబు, కొత్త ఎద్దు అంటూ ఊరంతా వినిపించేలాగా కేకలు పెట్టడం నా చెవులారా విన్నాను అని చెప్పాడు వీరయ్య. దాంతో న్యాయాధికారికి విషయం మొత్తం అర్థమైంది. వీరయ్యకు జరిమానా విధించాడు. కోపంలో బుద్ధి మందగించి కోరి కష్టాలు కొని తెచ్చుకున్న అనుకుంటూ ఇంటి దారి పట్టాడు వీరయ్య.